ఆనాడు బీసీలకు సముచిత స్థానం కల్పించిన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అయితే నేడు అదే బీసీలకు వెన్నుముకగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా సెక్రటరీ గుడిపల్లి వాణి 56వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గుడిపల్లి నవీన్ కృష్ణ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ శాసనసభలో ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి వారు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని, తెలుగుదేశం అంటే బీసీలు అనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు ప్రముఖ స్థానం కల్పిస్తున్నారని చెప్పారు. మొట్టమొదటిసారిగా ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం హర్షణీయమని అన్నారు. గత ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకొని తర్వాత వారిని విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రంలోని బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తామని చెప్పారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీల పట్ల స్థానిక సంస్థాగత ఎన్నికల్లో 34% అనేది ఇవ్వటం అనేది మేము బీసీలు మొత్తం చాలా వరకు హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే ప్రత్యేకంగా మాకు బీసీలకి ఈరోజు చేసిన దానికన్నా ఎక్కువే చేశారు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ. ఫస్ట్ ఆది నుంచి కూడా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కూడా బీసీల పట్ల చాలా ఏదైనా పోయినసారి ఫస్ట్ 1982లో పార్టీ పెట్టినప్పుడు బీసీలకి ఎక్కువ % సీట్లు ఇచ్చి వాళ్ళకి ఉన్న స్థానాలు ఇచ్చి మంత్రి పదవులు కూడా చేశారు. అలాగే అదే బాటలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలని పక్కన చేర్చుకొని ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఉన్నత స్థానం కల్పిస్తూనే ఉన్నారు. మొన్న యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ వెళ్తూ అందులో ముఖ్యంగా బీసీలు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పారు, సార్ మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఊరికూరినే మమ్మల్ని ఈ పాలన మాకు చాలా ఇబ్బందికరంగా ఉందంటే ఆయన వెంటనే ఎన్ని చూసి అన్నీ చలించి ఒకటే మాట్లాడారు, మీకు బీసీ చట్టం రూపకల్పన చేస్తాం, మీకు తీసుకొస్తాం మా గవర్నమెంట్ రాగానే అన్నాము. అది ఆల్రెడీ జరుగుతూ ఉంది, రూపకల్పన జరుగుతుంది, తొందరలోనే ఇంప్లిమెంటేషన్ అయ్యి మనకి అమల్లోకి వస్తుంది. కాబట్టి బీసీలకి మనకి ఈ తెలుగుదేశం పార్టీలోనే న్యాయం జరిగిద్ది. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ, బీసీ అంటేనే తెలుగుదేశం పార్టీ అని చెప్పి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజున మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నసీర్ అహ్మద్ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్క బీసీలను కూడా పక్కన చేర్చుకొని వాళ్ళకి అనేక పోస్టులు అనేవి ఇచ్చారు. ఇప్పుడు క్లస్టర్లలో కూడా నాకు తెలిసి ఒక 3-4 బీసీలకే ఇచ్చారు. అలాగే మెయిన్ పోస్టులు చాలా వరకు కూడా బీసీలకి అందజేశారు. మేము అందరం కూడా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి బలోపేతంగా ఉండటమే కాకుండా మా చంద్రబాబు గారి నాయకత్వానికి అలాగే నసీర్ అహ్మద్ గారి నాయకత్వానికి బలపడి గట్టిగా పనిచేస్తామని బీసీలు మొత్తం హర్షం వ్యక్తం చేస్తాం. నందమూరి తారక రామారావు గారి ఆశయం బీసీల బాట. బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయాల్లో ముందుకు పోవాలని ఆనాడు 30 సంవత్సరాల క్రితం రాజకీయ పెట్టిన ఎన్టీ రామారావు గారు బీసీలకి బీసీ రిజర్వేషన్తో బీసీలని ఆర్థికంగా ముందుకు పోవటం కోసం, రాజకీయంగా ముందుకు పోవటం ఆనాడు మాకు బీసీలకి వెన్నుదన్నుగా ఉన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలను, ఆదర్శాలను నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీసుకొని వెళ్తూ ఈరోజు మాకు రేపు జరగబోయే ఎంపీటీసీ ఎలక్షన్లు, అలాగే జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో 34% గుంటూరు వంటి సిటీస్లో, అలాగే పట్టణాల్లో 30%, అలాగే విలేజెస్లో 33.3% ఇస్తూ మేము అంటే బీసీను ఆర్థికంగా ముందుకు పోవడం కోసం ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి 30 సంవత్సరాలు ఉన్నటువంటి బీసీలకు 30% ఉన్న రిజర్వేషన్ తీసేసి 24% పెట్టి 30 సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాలని ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళు అణగదొక్కే పని చేస్తున్నారు. ఇలాగ చేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ 30% ఇచ్చింది. గతంలో రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలతో 24% ఇవ్వటం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో 16,000 మంది రాజకీయంగా వెనకబడటం జరిగింది. దీనికి కారణం ఇంకా చెబుతున్నాడు, ఇంకా జగన్మోహన్ రెడ్డి బీసీల మనిషి అని. ఎట్లా బీసీల మనిషి అవుతాడని మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున బీసీ నాయకుల తరఫున మేము ప్రశ్నిస్తాం. మమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా అనగతొక్కింది కాక ఈరోజు నిన్న కాక మొన్న ఆయన 2022 కాడి నుంచి పల్నాడులో చంద్రయ్య అనే బీసీ నాయకుడిని చంపేయటం, అలాగే అమర్నాథ్ అని గౌడ అని 13 సంవత్సరాల బాలుడిని గౌడ సామాజిక సంబంధించిన మనిషిని చంపేయటం, ఈ విధంగా బీసీలను అనగదొక్కుతూ అతని పతనానికి అతనే కారణమయ్యాడు. రాబోయే రోజుల్లో బీసీలు రాజకీయంగా ఈ 30% రిజర్వ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో కనబడకుండా తరిమి కొడటానికి బీసీలు అందరం ప్రయత్నం చేస్తున్నాం. బీసీలకు 34%
రిజర్వేషన్ కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బీసీల పట్ల తెలుగుదేశం పార్టీ అంకిత భావం ఎలా ఉంటుందంటే ఈ ఒక్క 34% రిజర్వేషన్ ఒక్కటే కాదు, గతంలో ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌడాస్కి లిక్కర్ షాపుల్లో 10% రిజర్వేషన్ కానీ, మొన్న వీవర్స్కి మగ్గం ఉన్న వాళ్ళకి 25,000 రూపాయలు ప్రకటించడం కానీ, మరలా మగ్గం వరకు నేర్చుకునే వాళ్ళకి ఫ్రీ కరెంటు కానీ, ఇక్కడ బార్బర్ షాపులకి ఫ్రీ కరెంటు కానీ, బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమైంది తప్ప గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఏమీ బీసీలకి వరగబెట్టింది అయితే ఏమీ లేదు నాకు తెలిసి. వాళ్ళ నాన్నగారి టైంలో హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో కళ్ళు కూడా అమ్ముకోనీయకుండా గౌడాసుని తరిమి కొట్టాడు, కళ్ళుని బ్యాన్ చేశాడు. అది వాళ్ళ కులవృత్తి. అది అలాంటి పునికిపుచ్చుకున్న మన జగన్మోహన్ రెడ్డి గారు రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తిని వైసీపీ కార్యకర్త బతికుండగానే పెట్రోల్ పోసి తగలబెట్టారు. తగలబెట్టిన తర్వాత గుంటూరు జీజీహెచ్లో అతని శవ పరీక్ష జరిగిన తర్వాత శవాన్ని కూడా మాయం చేసి తీసుకెళ్ళి తగలబెట్టాలని నైటే ప్లాన్ చేశారు. ఆ రోజు బీసీ సంఘాలన్నీ కూడా అడ్డుకొని అక్కడ బైఠాయించి ధర్నా చేసి ఆపి తెల్లారిపోతుంది తీసుకెళ్ళటం వల్ల న్యాయం జరిగింది. ఆ న్యాయం కూడా ఎవరు చేశారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేశారు తప్ప వాళ్ళు చంపినా కానీ ఆయన గవర్నమెంట్లో ఆ కుటుంబాన్ని ఆదుకున్న పాపాన పోలా. పోతే ఇక్కడ పల్నాడులో చంద్రయ్య అందరికీ తెలుసు, ఎప్పుడు మనం చెప్పుకుంటూనే ఉంటాం, బతికుండగానే పేక్కోసారు అతన్ని, పార్టీ మారలేదని. ఈ తప్ప బీసీలను ఆదుకోవడానికి ఏయో కార్యక్రమాలు చేద్దాం, అలా చేస్తే బీసీలు దగ్గర అవుతారనే ఆలోచనలకు ఎప్పుడూ లేదు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీ నినాదంతో. బీసీలందరూ కూడా గొప్పగా చెప్పుకుంటారు, ఈ మా సొంత పార్టీ, బీసీల పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడూ గొప్పగా చెప్పుకుంటారు. ఇచ్చిన మాట ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ కల్పించాడు మాకు. నెక్స్ట్ బీసీ చట్టం కూడా రూపకల్పన జరుగుతుంది. ఆ చట్టం అనేది బీసీల పాలిట ఎప్పుడూ కూడా ఒక వరంగా మారుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారికి మేమందరం ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాము. అన్ని పదవుల్లో కూడా తూర్పు నియోజకవర్గంలో పార్టీ పదవులైనా అన్ని పదవుల్లో బీసీలకి ఆయన ఎక్కువ అవకాశాలు ఇవ్వటం, ఎప్పుడూ కూడా మాకు ఏ అవసరం ఉన్నా కానీ వెంటనే స్పందించడం, మమ్మల్ని ప్రోత్సహించడం, పార్టీలో కూడా ఎప్పుడు కూడా ఆయనకు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. మరి అసెంబ్లీ వేదికపై చంద్రబాబు నాయుడు గారు బీసీ పట్ల ప్రేమనేంటో 34% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వటం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయము. అలాగే మరి బీసీల మీద ప్రేమ మక్కువ అనేది అక్కడే గణపరిచారు. మరి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా సమన్యాయం చేసేది ఒకటి తెలుగుదేశం పార్టీ. ఆనాడు నందమూరి తారక రామారావు కాడి నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్థానిక ఎన్నికలు జరిపేటప్పుడు 30% ఇవ్వటం ఎప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కానీ అధికారంలోకి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 34%ని 24%కు కుదించి రాజ్య అధికారానికి బీసీలకు దూరం చేయటం జరిగింది. దాని పట్ల కాక అమానుషమైనటువంటి వాళ్ళ పట్ల దారుణంగా ప్రవర్తించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని బీసీలకి రక్షణ చట్టాన్ని కూడా తీసుకురావడం కూడా జరిగింది. ఇప్పుడు చూసుకుంటే బీసీలకి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే బీసీలకు హామీ ఇచ్చారో హామీని 34% క్షేత్రస్థాయిలో ఎన్నికలలో అందరికీ బీసీలకు అధికారంలో ఉండేందుకు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవటం బీసీలందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. మరి రానున్న రోజులు స్థానిక ఎన్నికలలో బీసీలు ఘనమైన విజయాలతో ముందుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు
బీసీలకి సంక్షేమం కాదు, అభివృద్ధి కూడా, అణగారిన వర్గాలకి ఏ విధంగా అభివృద్ధి చూపించాలనేది చంద్రబాబు నాయుడు గారు చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. అంతేకాదు బీసీలకి స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్ విషయంలో కూడా అంతే విధంగా ముందుకు తీసుకెళ్ళటం కూడా జరుగుతుంది. దీని పట్ల చంద్రబాబు నాయుడు గారికి బీసీల పట్ల ఎంత మక్కువ అనేది కూడా దీని పట్ల తెలుస్తుంది. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బీసీ డిక్లరేషన్ అంటూ బీసీ యొక్క ఓట్ బ్యాంక్ను కేవలం అధికారానికే వాడుకొని బీసీలకు తీర అన్యాయం చేశాడు. బీసీలకి ఏ విధంగా అన్యాయం జరిగింది తోట చంద్రయ్య కానీ అమర్నాథ్ గౌడ్ విషయంలో మనం చూసాం. కానీ ఎంతో ఆడబిడ్డలు, బీసీ ఆడబిడ్డల అమానుషిక ప్రవర్తనలు కూడా ఏ రోజు కూడా ఆ నాయకులు వచ్చి ప్రవర్తించింది లేదు. బీసీలకి ఎప్పుడు కూడా సమన్యాయం చేసింది తెలుగుదేశం పార్టీయే. బీసీలకు అండగా నిలబడింది చంద్రబాబు నాయుడు. బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ. వెన్నుముకగా మాకు బీసీలకు నిలబడింది తెలుగుదేశం పార్టీ. రానున్న రోజుల్లో బీసీలందరూ సమైక్యత పటిష్టంగా బలంగా ముందుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారే మాకు బలమైన నాయకుడిగా మేము ముందుకు తీసుకెళ్తాం. మాకు అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ అనేది కృతజ్ఞతతో మేము బీసీలు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.